అమ్మయ్యా అన్నం అయితే అయింది. మరి కూర ఏం చేయాలి? కూరగాయలు అయితే తెచ్చిపెట్టాడు దొంగ మొక్కపోడు. ఇక ఏమున్నది, ఇంత తెల్లిపాయ తొక్కు నూరి పెడతా, తింటే తినని సత్య సావాలి. నాకేంది. అడ్ల కాడికని పోయింది నల్ల మొక్కపోడు, ఇంకా జాడలేడు. ఎటు పోతాటే ముడతాడు. మరి ఇంటికాడ పెళ్ళి మొక్కతే ఉన్నది, దానికి పనాసర కావాలని ఏమన్నా ఉన్నదా? ఎటు పోతాటే పోవట్టే. మరి ఏం చేయాలి? కూరగాయలన్నా తెచ్చి పెడితే నేను ఇంత కూర వండుదును. తొక్కు నూరే గది రావట్టే. ఎన్ని రోజులని తినాలి తొక్కు పాడుగాను ఎండాకాలం రోజులల్లా. ఏమో మొత్తుకుంటానే నీ నోరుకు రికా ఉండదా అని ఎప్పుడు వండుతానంటావు. నీ ఒరుడు గంగలవోను మనం చక్కగా ఉంటే నా నోరు అదుపులు ఉంటది. అయినా నా నోరువనే ఓర్వవు ఎందుకు? కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. నువ్వు మాట్లాడే మాటలు అట్లుంటాయి. ఆగో గంతగానే ఓర్వని పనులు నేనే చేసిన. నువ్వు చేసే పనులే కట్టుంటే అయితే నేను కూర అంటానే. ఏం కూర ఎక్కడిది? నువ్వేమన్నా కూరగాయలు తెచ్చిపెట్టినావా? అట్టిదే వెళ్ళిపోయి తొక్కు నూరుతానా? పోసి నేను అన్నాను పాడుపడా. ఈ రోజు వెళ్ళిపోయాక ఎవరు తింటాడే? మరి ఏం తింటావు? కూర నేను తినా సరే కూర అండి కదా ఇజ్జత్ కూడా. మరి ఇంట్లో కూరగాయలు ఉన్నాయా అని అని అడిగినవా? కూరగాయలు తెచ్చిపెట్టినవా? ఒక్క సామాన్ ఉండదు ఇంట్లో. మళ్ళీ యాళ్ళగానే ఏం కూర వండినవే అని వస్తావు తినటానికి. ఏది ఆగినా అదే అవుతుందా అనే గా మన ఇంటనక మల్లక్క ఒక పక్క పొంటి పోయాక వాళ్ళ భర్తలకు ఎంత మంచిగా అండి పెడతారు. నువ్వైతే అందే పెట్టవే ఏమన్నా అంటే ఈ నెలలు వెళ్ళి పెట్టుకుంటావు, బుక్క తినకుండా చేస్తావు. ఛే నీతో గండే ఉన్నది. అబ్బో గండం కొద్ది గండం ఉన్నదా నాతో నీకు? అల్ల మొగళ్ళు అరొక్కడు తెచ్చి పెడతాను కాబట్టి మంచిగా అండి పెడతాను. నీకు ఆ సోయిన్నదా? కడుపులు ఇంతంత పడితే అయిపోయే. పెళ్ళమద్దు పిల్లలద్దు. అరే బయటికి పోతే నా ఇజ్జత్ పోతుంది. పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా పిల్లలు లేరని గట్టెట్టన్నా పోయి చూపించుకుంటే అయిపోవు కదా. ఎందుకు ఇట్లా చేస్తాను? దేహ సపరేగా వండే మంచిదే ఉన్నదే. 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. అన్ని పట్టించుకుంటామా? అయినా మన చేతిలో ఉన్నదే అంత దేవుందే. అవుతుంది అవుతుంది. గాలికి దీపం పెట్టి మంచిగా తాక్కుంటా వండు, అదే అవుతుంది. కొంచెమన్నా మానం ఉండాలి. దేహతీయే నీ ఒరుడు పాడుగాను. దునియా వాళ్ళు ఆతులేరే. నేను ఒక్కరి తాగినట్టు చేస్తాను. నేను తాగేదేమో గింత, నువ్వు చేసేదేమో గింత. నువ్వు తాగు, తందనాలాడు, రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని తిరుగు, నాకేది. ఈ మాటలు ఎక్కడ నేర్చినవే? కేశపట్నం అంగట్లా. మరి కొన్ని ఇంటికి తెచ్చి అయిపోవా? అబ్బా తీసుకొచ్చిన కానీ అన్నీ అయిపోయినాయి. ఎవరు నీతో మాటలు కట్టగానే మూడికైతే కొడతాను అంటాను. నీతోటి ఒరి గెలుసు నాతోటి కాదు కానీ ఇప్పుడు నాకేమైనా అన్నం పెట్టేది ఉన్నదా లేదా? మా పెడతా ఇక్కడ తొక్కు నూరేది కనబడతలేదా? మరి ఎంతసేపు నూరుతావు? ఈ మాటలు వచ్చేవారు కాళ్ళు అవుతుంది. నూరు తందరా వచ్చినోడు వచ్చిన సందానం ఉండక నాతో ఎందుకు వెళ్ళి పెట్టుకుంటాను? నడువు నువ్వు ఇంట్లోకు. మాగుతానే మా ఇల్లు ఒక పని రాబడుతుంది. మరి నేను దిక్కు కారమే నూర పడుతుంది, నువ్వేమో బర్ర లెక్క మొత్తుకోబడుతుంది. సరే చెప్పిన కానీ కారం మీరు ఏదో ఒకటి కాలబెట్టు, ఆకలి అవుతుంది. మా కాల పెడతది. పెళ్ళానికి కూరగాయలు తెచ్చిచ్చుడు శాత కాదు కానీ మంచి మంచి కూరలు అండి పెట్టాలట మొగోనికి. దేహతీయే చదివితే చదివినట్టు సరే అంటావు. అదే ముచ్చట. ఈ కాంచి అట్లా నువ్వు ఏదని పెడితే అదే తింటా. ఇట్లమ్మని ఇట్ట అట్లమ్మని అట్ట ఇట్లమ్మని ఇట్ట నువ్వు చెప్పినట్టే తింటా. సరేనా? అబ్బో గీ మాత్రం కార్పొరేషన్ ఉంటే మన బతుకు ముందు నుండే మంచిగుండు. అది కార్పొరేషన్ కాదే, కోఆపరేషన్. అయినా నీ బతుకేమైంది? దుడ్డు లెక్క తినబడితే బరి లెక్క మాడబడితే. ఓ నల్ల ముఖం వాడుకావు. 1 కిలో బియ్యం పెడతానంటే 2 కిలోలు పెట్టమని మొత్తం నువ్వే తింటావు కదరా. ఇప్పుడు నన్ను అంటావు. నువ్వు బాగా తెల్లాగా ఉన్నావు కానీ తీయే. తెల్లాగా ఉంటే ఆగనే ఆగపోదు. మాసాలు కానీ అన్నమెత్తదా ఇక. జీవితం పాడుగాను. ఎప్పుడు ఇదే పని చేసి చేసి రెక్కలన్నీ పోతాయి. ఈ ముండ కొడుకు సాగిరి వేయలేకనే అదైతుంది. చేసుకున్న కాడ నుంచి ఒక్క పని అన్నా చేసేది లేదు. ఒక్కరోజు సుఖం లేదు, సంతోషం లేదు. మందేమో ఎంత మంచిగా ఉంటారు, ఒక్కరోజన్నా బయటికి తీసుకపోలే. జీవితం పాడు. ఇది చేసి చేసి కాళ్ళు చేతులు అన్నీ పోతున్నాయి.
కవిత ఏం చెప్తానవే? పని చేస్తానా కనబడతలేదా? గంతనం కోపం ఎందుకే? ఈ కాలంతా నొప్పి పెడతాను కొంచెం జెండుబాం రాయరాదే దెబ్బ తాకిన కాలే. అబ్బో నువ్వంత పీకుడు పని చేసినావని నీకు జన్మం పెట్టాలా నీ కాళ్ళకు నేను? ఏంది రాను నోరు లేస్తుంది బాగానే. ఏంది నోరు లేసుడు కాదు చెయ్యి కూడా లేస్తుంది. నీకు చెయ్యి లేస్తే నాకు కాళ్ళు ఎత్తది. ఏది లేవట్రా చూద్దా లేవట్టు. పొద్దుగా లేతే పెండగాడికి తట్టేది ఇయ్య సాత కాదు నీకు కాళ్ళు ఎత్తదా? లేవట్రా. ఈ మొగోని కాళ్ళు ఎత్తదట. నీకు దెబ్బలు ఎక్కడుతున్నావు నువ్వు? దేహే తీరా నువ్వు ఇంత మనిషి గాని. మరి మనుషులే కదా పెళ్ళి చేస్తున్నావు మరి. బగ్గ బలిసి చేసుకున్నారా నువ్వు? పెళ్లికి ముందు అది వీగుతా ఇది వీగుతా అని బోల్తా మాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నా. అప్పటికి మా అవ్వ చెప్పుతారు ఈ ముండ కొడుకులు పెళ్లి చేసుకోవద్దని. అయినా చేసుకున్నా ఏం చేయాలి? అంత మాట అయ్యో అయ్యో పిల్లగా ఏమైంది? కోరి కొట్టి సంపుతాం అయ్యింది. చూడు వాళ్ళు ఇష్టం మాట్లాడుతూ మూడనా విలువలేదు దీనికి. ఏమన్నవే? నేనేమన్నాక ఈ నలమొక్కప్పుడు పని చేస్తలేడు ఏం చేస్తలేడు రోజు ఇంట్లో బియ్యం లేవు ఏం లేవు అన్నం వండుదామంటే మొన్న మా అమ్మ వచ్చింది 2000 రూపాయలు ఇచ్చింది బిడ్డ చీర కొనుక్కొని. ఆ పైసలు కూడా కొట్టేస్తాడు. ఎందుకు కొడతాను? నీకు కొంచెమన్నా మానం అనిపించలేదా? దాని అవ్వగారు ఇచ్చిన పైసలు నీకు ఎట్లా ఖర్చు పెట్టావు? మరి ఏం చేసినావు? ఏముంట కొడుకు తీసుకపోయాడు మరి ఇంట్లోకి మాట్లాడు మాటలు మంచిగా మాట్లాడు. అనలేదు ఇప్పుడు ఎందుకు అంటున్నావు? నీవు కూడా పలుకుతుంది నిన్ను ఏ తగ్గడి బజారు దాదా ఎట్లా మాట్లాడుతుందో ఇదేనా పద్ధతి? మొగలు చూసే పద్ధతి ఇదేనా? ఆయన ఎట్లా మాట్లాడతాడో చూడవా అక్క? ఇంకా నన్నే కొట్టింది కాక ఎన్ని మాటలు మాట్లాడతాడు. ఏంది మీరు? అవు పిల్లగా కొంచెమన్నా మానం అనిపించలేదా? పోయి పోయి కాదు అవ్వగారు తెచ్చిన పైసలు ఖర్చు పెట్టుకుంటూ ఏ పాటి ఆయన చెప్పు. అక్కడ పోతే మీ అన్న ఆ రకము నువ్వేమో ఈ రకము. మీరు ఇద్దరిద్దరేనా? పోయి పోయి ఎన్న దొక్కొచ్చిండ్రు అయ్యింది. ఇక నన్న మారు కొంచెం బుద్ధి తెచ్చుకోరి. రాయే మా ఇంటికి పోదాం. ఒక్క రోజు బతికి చూడు బతుకుతాను బతుకు నువ్వు ఒక్క రోజు. కొట్టేరుదామని వచ్చినా మా మొద్దు మొక్కపోడేమో కట్టె బాగున్నది ఏరుకోమన్నాడు. ఇంతంతా కూడా కనబడతలేదు కదా. ఆగు ఈ ట్రాక్టర్ దున్నినోడు ఎట్లా దున్నిండు? ఒడ్డంతా లేకుండా దున్నిండు కదా. వాళ్ళని మాది కలిసిపోయే ఎట్లా? అది ఎట్లా అయ్యాలా చేనుకాడికి రాదు. ఈ ఒడ్డును మంచిగా మా దాంట్లో కలుపుకుంటా. కొంత దూరం అని ఒడ్డు పెడతా. సగం భూమి నాకే అవుతుంది. మా ఓడు పారేసా నిన్న. ఎవరు రాకముందు చక్కగా కలుపుకుంటా నా దాంట్లో ఇంత. అయిపోయే మొత్తం ఇట్లనే తవ్వింది అనుకో. నా భూమి అనుకుంటుంది పిచ్చిది. అక్క ఏం చేస్తానో గిడ మా పొలంలా? ఏంది మీ పొలమా? మీ పొలం ఏంది మా పొలం ఏంది? ఆ ట్రాక్టర్ దున్నినోడు చక్కగా దున్నలేదు చెల్లా.
నువ్వు మా చేనుల కచ్చికి ఒడ్డు పెడతానవేందక్క? అది కాదురా, ఆ ట్రాక్టర్ దున్నినోడు మంచిగా దున్నలే. మనం ఎప్పటి నుంచో ఒడ్డు ఈ నుంచే ఉన్నది కదా, నేను ఈ నుంచే పెడతానా. ఎప్పటి నుంచి ఒడ్డు అక్కడ ఉన్నది, ఇక్కడ ఎందుకు ఉన్నదక్క? అది కాదురా, అయ్యో చెల్లె నీకు చెప్తే అర్థం కాదు. ఆ దున్నేటోడు మా భూమిలో చక్కగా దున్నలే, అప్పుడు ఆన పడుతుందని అప్పుడు ఎక్కువేండు, అందుకని ఆడ కొంచెం సంద వచ్చింది. అబ్బో ఇక మేము లేం కదా అని చెప్పేసి ఇక్కడ ఒడ్డంతా పెట్టుకుందాం, భూమి అంతా తీసుకుందాం అని చెప్పి ప్లాన్ వేసి నువ్వు ఇక్కడికి వచ్చి ఒడ్డు పెడతాను. తీసుకుంటా చెల్లా, ఇది వెనక నుంచి వచ్చిన గట్టే కనబడతలేదు అక్క. గక్కనే ఉంటే ఇక్కడ వచ్చి నువ్వు పెడతాను. అరే ఈ నుంచే రాను చెప్తే అర్థం చేసుకో. ఎందుకు పెడతావు నువ్వు? అక్కడ ఉన్నదిలే. అరే ఇగో అది కాదు చెల్లె, ఉన్నది ఈ నుంచే ఉన్నదంటే నువ్వు చెప్తే అర్థం చేసుకుంటలేవు. మేము రాలేదు కదా, మొత్తం నువ్వు రాలేదని కాదు, అయ్యో చెల్లె చిన్నది కదా, దానికి ఏం ఎరక గీ నుంచే ఒడ్డు కదా నేను పెడదామని పెడతానా. ఓ చెల్లె చెల్లె అనుకున్న తర్వాత అక్కడ ఉంచాలి, మాది మాకు మీది మీకు. అరే ఈ నుంచే ఉన్నదంటే నువ్వు చెప్తే అర్థం చేసుకోమేంది. ఎందుకు అర్థం చేసుకుంటలేవు అక్క? అక్కనేమో చేను ఉంటే ఇక్కడ వచ్చి పెడతాను. నువ్వు ఇక్కడ వచ్చి నేను ఎందుకు పెడతా, ఉన్న జాగాలనే పెడతాను. దాంట్లో మాకు పెట్టుకుంటాం పో. ఏంది చెప్తే అర్థమైతలేదా నీకు? చెంకింద ఉన్నట్టున్నావు. ఆవు ఎవరి చేను కనబడతలేదా? నా చేను ఏం చేద్దాం అనుకుంటున్నావు? బరాబర్ చెప్పు, ఏం చేద్దాం ఎక్కడ ఉన్నట్టు అక్కడ పెట్టాలి. అది ఒట్టు కాదు మా భూమి అంటే. సరే నీ భూమిలో పెట్టుకోపో. మరి నా భూమిలో ఎట్లా పెట్టుకుంటాను? ఇది నీ భూమి కాదు, నా భూమి కాదు, ఒట్టు. ఒట్టు మరి నీ దాంట్లో పెట్టుకోపో. నా దాంట్లో ఒట్టు ఎట్లా పెడతారు? నా దాంట్లో నీకేమన్నా తలకాయ పని చేస్తానా? నువ్వు మెంటల్ దానివా, నేను మెంటల్ దాన్నా? ఎట్లా కనబడతానే నీకు? పెద్దదానన్న గౌరవం లేకుండా మాట్లాడతాను. చిన్నదాని ఏమన్నా ఉన్నదా? మరి అయ్యో పోనీ చెల్లక ఇడిచి పెడతానవా? ఆయన ఇడిచి పెట్టడానికి ఏముంది? నువ్వు పో అక్క, నీ దాంట్లో నువ్వు పెట్టుకోపో. ఇప్పుడు నీ జోలికి వచ్చిందా? నేను నా దాంట్లో వచ్చి నువ్వు పెట్టుకున్నా బాగా మాట్లాడుతున్నావా? రెచ్చిపోతాను. ఎందుకు పోనీ పెద్ద నా దాంట్లోకి వచ్చింది కాకనే నువ్వు నా తోటలో పెట్టుకుంటాను ఏంది? ఎందుకు పోనీ అని ఊకుంటా అంటే ఇగో నా మీదకి చెప్పినట్టు ఇదే గెట్టు, ఈ నుంచి గెట్టు పెడతా. నేను ఎట్లా పెడతావే? నువ్వు ఎట్లా పెడతావు చెప్తా. నా మొగనికి చెప్పి నేను ఇలా పంచాయతీ పెట్టిపిస్తా. ఇక నేను సంగతి నీ మొగాన్ని వెళ్ళిపో. నా మొగాన్ని నేను విలువనా? ఇడికెళ్ళలేదా నా గెట్టు? సాతగా నువ్వు పిలిపించుకో. నడు నువ్వు, నేను కూడా వస్తానమ్మా. ఎంత దూరం పోతావో. ఇంత ఈ ముచ్చట నా మొగనికి చెప్పి ఈ నుంచి ఇడికి తీసుకుందామని చెప్తా. నా మొగడు నా మాట వినకపోతే అని కూడా పొట్టుదంతా చెప్పుతా. ఇయ్యాల దీని సంగతి చెప్పుతా. ఏమనుకుంటాను ఏమైంది చెప్తాను. ఎంత పని చేసిందా అడుగుదాంపా. అంత కట్టున్నావు ఏంది? ఎట్లున్నా మంచిగా లేనా? ఎట్లా కనబడతాను కాళ్ళకు? హైదరాబాద్ వచ్చి కాళ్ళు కడతాను ఏంది అంటే నాయకే మాట్లాడతాను. మరి చెప్పే నాకు ఇనవెందుకు? మరి ఆ ముచ్చట మెల్లగా చెప్పచ్చు కదా, ఎట్లా కనబడతానని మరవడతాను. ఇగో నువ్వు నన్ను షేన్ కాడికి పోమన్నావా? పోయిన తర్వాత ఆడ ట్రాక్టరోడు మన గెట్టు లేకుండా మధ్యలోకి వెళ్ళి మొత్తం దున్నిండు. నేనేం చేసిన ఇంతంత అలా భూమి ఎక్కువ తీసుకుందామని కొంచెం ముందు కని గెట్టు పెట్టిన. ఆ దొంగ మొక్కం వచ్చి పొట్టు తిట్టింది కాదు. తిట్టపోతే ముద్దు పెట్టుకుంటా. దానికి ఎట్టు ఎందుకు నువ్వు దానికి ఎట్టు కరిగిపోయినా? అరే నీకు ఎట్లా పంచాత కాదు, తిని పండేటోనివే. ఇంతంత కలుపుకుంటే ఇంకింత పంట ఎక్కువ వెళ్తుంది కదా. ఇంకా పుణ్యానికి వచ్చిన భూమి కలుపుకుంటుంటా అదే తలకాయ తక్కువ అదే నువ్వు పుణ్యానికి తిని పంటలేవా? ఇది కూడా అంతే. అది వచ్చిందంటే ఆ భూమి అనదే అని చెప్పు, సరేనా? మనది కానీ మనది అంటే చెప్తారే. నువ్వు చెప్పురా మొగడా. నువ్వు వృతాను అర్థమవుతుందా? అర్థమైన వరుడు ఇదేమన్నా తలకాయ తక్కువదనా చెప్తారని అర్థం కాదు. నువ్వు చెప్పిన మాట ఇనురా శంకరా. అది ఇంతంత కలుపుకుందాము, మనకి ఇంతంత పంట ఎక్కువ వెళ్తుంది. ఒర్రకు నాతోటి
అదనే ఓ అదనే చెప్పు చేయకుండా నువ్వు మనదే అని చెప్పు, అర్థమైందా? లేకపోతే కాలు చేతులు ఇరగొడతా. అదనే ఓ అన్న ఇది పద్ధతేనా అన్న వదినే మరదలు ఎట్లా పడతాడు కొట్టిందట చూడు నీ పిల్లం ఎట్లా కొట్టిందో మొత్తం. అబ్బో, నీ పెళ్ళం పెద్ద సంసారం మళ్ళా నన్ను కొట్టలేదు. ఇగో ఫోన్ సంసారం కొట్టుకొని ఇంట్లోనే వేసుకోండి. మాట్లాడతానే లేదు, ఎక్కదా మాట్లాడకు. ఏంది ఇట్లా నిలబడి చూస్తాను? మాట్లాడవా? గన్నిగన మీకు మీరు ఎవరు ఆడుతుంది? ఎట్లా మాట్లాడతారు మరదలు ఎట్లా మాట్లాడతాను నువ్వే ఎక్కువ దీన్ని న్యాయం ఇక ఏంటిది? ఇక నా నోరు కొంచెం పెద్దగా ఉండే వరకు నేను గట్టిగా మాట్లాడతాను. ఇక అదేమో షాని ఆయన షాని లేకుండా అంటే నాతో అవుతుందా? ఆడ మనం వదులుతాంపా ఏంటి చూసేదని బరాబర్ అంటే నేను ఒట్టు పెట్టొచ్చునా? ఏంటిది కయ్యాలని చూస్తాను మనం? చూస్తాను ఎట్లా కయ్యాలని ఎట్లా అంటావు నువ్వు? ఆ? ఇంట్లో మేము గదిలో ఆ, ఏంటి? ఇంట్లో మేము గదిలో అదే, ఆగిని మాట్లాడు. ఆ, ఇంటి ముంగడికి వచ్చేది లొల్లి అరే నువ్వు ఆగిని వచ్చింది. మాట్లాడు. లొల్లి వచ్చింది. అరే ఆగి నువ్వు మాట్లాడు ఆగే. మీరు మాట్లాడండి. వచ్చినావు మరి సంపు మరి. చప్పటోళ్ళం కాదు మీ లెక్క గయ్యడం కాదు మేము ఆ, పో, కయ్యాలని కాంతే తెలుస్తాను. కనిపించలేదా కనిపించలేదా ఎవరితోనే? బండి నేను అడుగుతాను. నేను ఆగే మాట్లాడతాను. అన్న ఈ లొల్లాదు నువ్వు వదిన కొట్టురాదు ఆడ వదిన ఒడ్డు పెట్టిన మాత్రం కళ్ళైతే చేంజ్ కావు కదా అరే కనీలు ఉన్నాయి, ఆడ కనీలు ఉన్నాయి, చూసలేదు ఏం లేదు. నాకు మీరు వచ్చే ముందు అంతా చెప్పింది అది. నాకు మా ఎరికే దాన్ని తప్పుగా మీరు కంప్లైంట్ ఇవ్వగలరు. ఏం లేదు వదినే మా భూమి కలిపితే ఏమంటారు చెప్పు నీకు తెల్ల అయితే పోతే ముఖాలు చూసుకుంటావు మమ్మల్ని మోసం అయితే నీకేమంటారు చెప్పు గింతంత భూమిలో ఏం పంట పండిస్తావు అక్క? ఏం మోసం లేదు, కనీ లేవు అక్కడ. అదేదో మెదడు తక్కువ అసలు భూమి మనకు అక్కడ చేసుకొని 2 పూట్లు తిన్నా చాలు. పక్క పడినప్పుడు తెల్లారి అయితే మొక్కలు చూసుకుంటాను. అట్లా మొహం చేసి మంచిది కాదు. సరే చెల్లా, ఇగో ఏదో కక్కుర్తి పడిందంత కలుపుకుందాం అనుకున్నా కానీ నేను చేసింది తప్పేనే. ఏమనుకోకు. సరే అక్క నేనేమనుకోలేదు. మరి ఏమనుకోకు. ఏమనుకోను వదిలే ఏదో బుద్ధి తక్కువ అయితే అట్లా చేసిన చిన్న పొరపాటు. ఏమనుకోకు. సరే వదిలే నువ్వు ఏమనుకోను నువ్వు కూడా ఏమనుకోకు సరే వాళ్ళకి చెప్పు ఇగో భూమి కోసం మనది కాకుండా ఎవరి భూమిని మనం సొంతం చేసుకోవాలని చూసుకోవాలి. దాంట్లోనే తృప్తి పడాలి. సరేనా? అంటే సబ్స్క్రైబ్ చెప్పింది. హాయ్, వెల్కమ్ టు డబల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టుంది. ఇన్ని రోజుల నుంచి వీడియోలు కొంచెం లేట్ అయినాయండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఉంటాయి. అందరు చూడండి, మంచి మంచి కామెడీ తోటి మీ ముందుకు వస్తాం మేము. థ్యాంక్ యూ.